తేనెలూరు తెలుగును విద్యార్థులకు అందించే పండిత లోకానికి ప్రణామాలు. నిరంతరం మన బోధనకు మెరుగులు దిద్దుకునే దానిలో భాగంగా ఎన్నో వృత్యంతర శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర స్థాయిలో గత 5 రోజులుగా జరుగుతున్న ఈ శిక్షణా కార్యక్రమం నాకు చాలా విశిష్టంగా అనిపిస్తోంది. కోర్సు డైరెక్టర్ యాసిన్ గారు సర్వ సౌకర్యాలు కల్పిస్తే అనుభవజ్ఞులైన ఎస్ఆర్పీలు అంశాలన్నింటినీ క్షుణ్ణంగా అందిస్తే అద్భుతంగా సాగుతున్న ఈ కార్యక్రమానికి తెలుగు పద్య వైభవం అనే సెషన్ అదనపు ఆకర్షణను తెచ్చింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వీరు పల్లెర్ల రామ్మోహన్ రావు గారని మనకు తెలుసు. 2 తెలుగు రాష్ట్రాల్లోని 10వ తరగతి ప్రస్తుత తెలుగు ఉపవాచకమైన రామాయణాన్ని వచన రూపంలో అందించింది వీరే. ఈనాటి శిక్షణా కార్యక్రమంలోని తెలుగు పద్య వైభవం సెషన్ నిర్వహణ కోసం వచ్చిన అతిథులు వీరు. అనుకోకుండా వీరి ద్వారా పద్య వైభవాన్ని వినే అదృష్టం కలిగిన నేను దానిని వీడియో రూపంలో పదిలపరచి పరోక్షంలో ఉన్నవారికి కూడా అందిద్దామన్న ప్రయత్నం చేస్తున్నాను. పద్యము ఒక విలక్షణమైన ప్రక్రియ. మనకు ప్రధానంగా 3 మన పుస్తకాల్లో 100 ప్రక్రియలు రాసుకున్నాం. అవన్నీ ప్రక్రియలు కావు నా దృష్టిలో కూడా. 3 ప్రక్రియలు: పద్యము, గద్యము, గేయము. అంతే. గేయము, పద్యము, గద్యము అంతే. ఇంకా చెప్పాలంటే పద్యము గేయము కూడా ఒకే దానికి వస్తాయి, ఎందుకంటే ఛందోబద్ధమైనటువంటివి. అందుకే మన వాళ్ళు ఏమన్నారు, గద్య పద్యాత్మకం కావ్యం చంపురిత్యభిధీయతే. గద్యము పద్యం రెండింటినీ కలిపేసినారు, ఎందుకంటే పద్యంలో ఇది అంతర్భాగమే. సరే, ఒకవేళ గేయాన్ని కూడా కనుక్కుంటే నా దృష్టిలో ఇప్పుడు ఎందుకు ఈ సంఘటన జ్ఞాపకం చేస్తున్నారంటే, పద్య వైభవం అనే అంశం మీద ఒక గంట సేపు మాట్లాడాలంటే అది ఎంత కష్టం. గంటలో మాట్లాడగలుగుతామా? అది అసాధ్యమైన విషయం. అది కాకపోతే అత్తరుల మాసరలు అంటి చూపిన ఎట్లు అంటాడు ముకురాల రామారెడ్డి గారు దగ్గర. అత్తరుల యొక్క మాసలు ఇట్లా చూపిస్తాడు, ఇట్లా అంతే. అత్తరు సాహెబ్ ఏం చేస్తాడు, ఇట్లా రాస్తాడు, ఓ ఇది బాగుంది, ఇచ్చేసేయండి ఇది అంటాం. అట్లా కేవలం పద్యం గురించిన ఒక పరిచయం అంతే, మాసర ఇది. అయితే ఇక్కడ అన్నిటినీ చెప్పడం కష్టం. నేను ఒక ప్రణాళిక అనుకున్నాను, అయితే అన్నింటినీ నేను సోదాహరణంగా చెబుతాను అని నేను అనుకోవడం లేదు, ఎందుకంటే సమయం కూడా. అందుకే కొన్నింటిని వాచ్యంగా, కొన్నింటిని సూచ్యంగా. రాజ్యానికి శత్రుబాధను తప్పించింది పద్యం, రాజులను మెప్పించింది అనడానికి అనేక ఉదాహరణలు మనకు తెలుసు. రాజాశ్రయాలు పొందిన కవుల కథలు చాలా ఉన్నాయి. అది కాదు నా ఉద్దేశం. ఒక శ్రీనాథుడు వెళ్ళి సర్వజ్ఞ సింగ భూపాలుని, ఒక శత్రురాజుని మెప్పించిన సంఘటన తెలుసు, సర్వజ్ఞనామధేయం. అది నా ఉద్దేశం. కనుక రాజులను మెప్పించింది పద్యం, రాజ్యానికి శత్రుబాధను తప్పించింది పద్యం. ఎట్లా అంటే ఇదండి ఆయన మాట, చివరి ముగింపు వాక్యం. తెరిచినింటిలోకి కుక్కొచ్చినట్టు వస్తావా రా అన్నాడు అని తాళపత్రం పైన ఈ పద్యం రాసి పంపినాడు శత్రురాజు. ఆ గజపతి ఆ పద్యం చూసుకొని ఛీ అనుకొని వెళ్ళిపోయినాడు ఆయన. తర్వాత శాస్త్రాలను నిఘంటువులను దాచుకున్న సువర్ణపేటిక పద్యం. ఒకప్పుడు మొత్తం పద్యాలలోనే ఉన్నది, నిఘంటువుల దగ్గర నుంచి మొత్తం తీసుకుంటారు. అదే మొత్తం శాస్త్రం, అందుకే శాస్త్రాలు అన్నాను. శాస్త్రాలు, తర్వాత నిఘంటువులు, తర్వాత పాండిత్య నికషోపలమై పరిమళించింది పద్యం. ఒకప్పుడు కులమానం ఏమిటి, నీకు పాండిత్యం ఉందా, నీకు ప్రతిభ ఉందా, నీకు తెలివి ఉందా, నీకు ధిషణ ఉందా అంటే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేవు. పోతన గారు చూపించింది కదా, పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా, ఇంతే. సరే,
పద్యం ఎందుకు చదవాలి మనం వాస్తవంగా? ఏదో ప్రయోజనం లేకుంటే ఏదైనా ఎందుకు చేస్తాం? ప్రతి కార్యానికి ఒక కారణం ఉండాలి కదా. మరి పద్యం ఎందుకు చదవాలి అంటే అది గొప్పదండి, వైభవంగా ఉంటుంది. ఏమో గొప్పదనం ఏముంది? పద్యము అంటే ఛందోబద్ధమైన రచన, చాలు అంత అనుకుందాం. మరి ఎన్ని ఛందస్సులు ఉన్నాయి? 26 ఛందస్సులు చెప్పారు ప్రధానంగా. వాటిని ప్రస్తారం చేస్తూ వెళితే కొన్ని కోట్ల వృత్తాలు పుట్టినాయి. మనకు తెలుసు ఇవన్నీ, నేను ఇక్కడ దాని గురించి చర్చించను. నేను కొన్ని కోట్ల వృత్తాలు పుట్టాయి. కానీ వాటిలో లోకంలో బాగా ప్రచురణలో ఉన్నవి ఎంత అంటే 200. మన వాళ్ళు కూడా లక్షణకర్తలు వీళ్ళు కూడా ఎక్కువగా చెప్పింది ఏమిటంటే 200 వృత్తాలనే ప్రధానంగా చెప్పారు. ఇక మన తెలుగుకు వచ్చేసరికల్లా, తెలుగు పద్యానికి వచ్చేసరికల్లా అందమైనటువంటి ఛందోవనం ఒకటి ఉంది. ఆ ఛందోవనంలో ఒక రసకాసారం ఉంది. ఆ రసకాసారంలో ఉత్పలాలు, చంపకాలు సుగంధులై వికసిస్తున్నాయి. ఛందస్సుల పేర్లను మీరు అన్వయించుకోండి, ప్రతి వివరించాలి. ద్విపదలు షట్పదులై గానం చేస్తూ ఉన్నాయి. మాకందముల మీద, మాకందము అంటే మామిడి చెట్టు మనకు తెలుసు, మాకందముల మీద మత్త కోకిలలు దండకాలు వల్లిస్తూ మంగళ మహాశ్రీలను ఆలపిస్తున్నాయి. సాహితీ వనలక్ష్మికి మాలినులు మానినులు పంచచామరాలు చేతబూని ఉపచారాలు చేస్తున్నారు. ఇదో చెప్తారు లైన్. ఉత్తరమాల రాయాలంటే ఇంకా ఏం లేదు. తానన తాన తాన తన తానన తానన తాన తానన. సరిగ్గా ఈ లయలో రాసే ఉత్తరమాల పద్యం అయిపోతుంది అంటారు. తానన తాన తానన కరెక్ట్ ఇదే లయలో ఈ మీటర్లో పడుతుందని చెప్పలేము. ఉదాహరణ చెప్తాను. పెద్దన గారి పద్యం ఏదైనా తీసుకోవచ్చు. ఎక్కడివాడో చూడండి, భగనంతో ప్రారంభం. ఎక్కడివాడో యక్షతనయేందు జయంత వసంత కంతులం చక్కదనంబునన్ గెలువజాలిడివాడు. రెండో పాదం వద్దు, ఒకటో పాదం చూద్దాం అంతే. ఎక్కడివాడు యక్షతనయేందు జయంత వసంత కంతులన్. గమనం ఒకసారి గమనించండి. ఇప్పుడు అదే ఉత్తరమాలలో ఇంకొక దగ్గరికి వెళ్దాం. రామదాసును తీసుకుందాం ఉదాహరణ. ఎవరైతే దండ డడండ డండ నినదంబు లజండము నిండ. ఏమైంది ఇక్కడ? ఎక్కడి మూడో దగ్గర 13 అక్షరాలు వచ్చినాక ఆపినాడు ఆయన. ఇక్కడ ఏం చేసినాడు? దాండ రెండో దగ్గరికి ఆగిపోయింది. దాండ డండ డండ నినదంబు లజండము నిండ. గమనం మారింది కదండి. ఇంకొక దగ్గరికి వెళ్తాం. దాశరథి పాదాలు పట్టుకుందాం. ఓ తెలంగాణ నీ పెదవులొత్తిన శంఖ మహారవములు ఈ భూతల మెల్ల ఒక్క మొగి బొబ్బలు పెట్టిన ఎట్లు దోచే. ఇక్కడేమైందండి? ఓ తెలంగాణ ఒకటే కదా, ఒక దగ్గర ఆగిపోయింది చూడండి. ఇది ఓ తెలంగాణ. ఎక్కడ పోయింది తానన? పోనీ ఆ మీటర్ ఉందా? ఓహో తెల్లవార్చి వేసినవి అంతవరకు అప్పుడు. ఒక్కొక్క దిక్కు నవోదయర్క ఋక్ప్రీత జలేజసూన తరళీకృత దేవనదీ తరంగముల్. ఎక్కడ ఆగిందిగా? ఎక్కడ తానన తాన అంటే చెప్పొచ్చేది ఏమిటంటే, మనవాళ్ళు అక్షరాన్ని అక్షరంగా భావించలే, బీజాక్షరంగా భావించినారు. అది మొదలు తెలుసుకోవాలి. తిక్కన విరాట పర్వం చదివితే వర్షాలు ఎందుకు వస్తాయి? వ్యాస భారతంలో విరాట పర్వం చదివితే వర్షాలు పడవే. తిక్కన విరాట పర్వం చదివితే వర్షం ఎందుకు పడుతుంది? ఇది పెద్ద సమస్య. ఏమిటని రీసెర్చ్ చేస్తే కనిపెట్టింది ఏమిటి తెలుసా? తిక్కన గారు విరాట పర్వంలో వరుణ బీజాలను విపరీతంగా ఉపయోగించినాడు. ఆయన
మనకు బీజాలలో కూడా అగ్ని బీజాలు, వరుణ బీజాలు, అమృత బీజాలు, విష బీజాలు ఇవన్నీ ఉన్నాయి అక్షరాలు. అయితే విషమాక్షర ప్రయోగం చేసి అవతలి వాడిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి చరిత్రలో. ఒక నియమం పెట్టినారు మన పెద్దలు, ఏమని? హా, జా, గా, డా. మళ్ళీ చెప్తాను, హా, జా, గా, డా. ఈ అక్షరాలను ఒకవేళ మూడవ అక్షరంగా ప్రయోగిస్తే అవతలి వాడికి అది కీడు కలిగిస్తుంది. ఈ రహస్యం తెలిసిన వాడు పోతన. అందుకే భాగవతంలో మనం ఇప్పుడు పాఠం చెప్పుకుంటున్నటువంటి దానశీలంలో ఆ పద్యం లేదు, కానీ వామనుడు వచ్చినాడు, ఆశీర్వదించున్నాడు రాగానే ఎవరిని? బలిచక్రవర్తిని. అక్కడ ఒక పద్యం రాస్తాడు పోతన, స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు. కదా ఈ పద్యం మనకు బాగా తెలుసు. స్వస్తి వలికినాడు, స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు ఎత్తుకున్నాడు పద్యం. ఎంత బాగుందండి ఈ పద్యం నిజంగా. ఒక వామనుడు అట్లే కదా దీవించాల్సింది. ఒక వటువు అయినా, బ్రహ్మచారి అయినా కనుక ఆయన రాజును దీవించాలి కదా స్వస్తి అని. స్వస్తి పలుకులు పలకాలి కదా. బాగుంది పద్యం కాదు, అక్కడే రహస్యం ఉంది. జా ఎక్కడేసినాడు? మూడవ అక్షరం. స్వస్తి జగత్రయీ వేసినాడు. ఎందుకు వేసినాడు? నెక్స్ట్ కీడు మూడబోతున్నది అక్కడ బలిచక్రవర్తికి. అది రహస్యం. మామూలుగా అవుతే ఏం తెలియదు, ఈ పద్యం బాగుందంటాం మనం. రెండవది పోతనకు తెలియదా? స్వస్తి ఎత్తుకున్నాడు. స్వస్తి అంటే ఏంటి? అరే ఇక నీకు ఇక్కడికి స్వస్తి రాని, అయిపోయింది, నీకు సాల్ రానిది, నీ పని అయిపోయింది రాని. ఏం కవులండి, ఏం పద్యాలండి. పైకి చదివితే పద్యం ఒకసారి అర్థం కాదండి, లోతుల్లోకి వెళ్తే తలలు ఊపుతాం, అబ్బా నిద్ర పట్టదండి. అంటే ఏం చేస్తుందని చెప్తే రెండే రెండు మనకు తెలుసు కావ్య ప్రయోజనాల్లో ఎన్నున్న ఆనందము, ఉపదేశం. ఈ రెండు అందించింది పద్యం. ఆనందాన్ని ఇచ్చింది, ఆనందము చాటున ఉపదేశాన్ని కూడా శృతిమెత్తగా అందించింది పద్యం. కనుక 1000 మాటలు ఎందుకు, తెలుగు సాహిత్య సామ్రాజ్ఞి అయి వెలిగింది పద్యం అని నేను అంటాను. అందుకే గువ్వల చెన్న శతకకారుడు కూడా ఒక మాట అన్నాడు, అయా గుడి పడిపోవచ్చు, నుయ్యి ఊడిపోవచ్చు, ఇతర భవనాలు పడిపోవచ్చు, ఇంకా చెరువులు లాంటివి కూడా పూడిపోవచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ చెడనిది పద్యం ఒక్కటే తీర్మానించినాడు. అంటే పద్యం ఎక్కడ ఉంటుంది? పద్యం ఎక్కడుంటుంది మాకు తెలియదా? వేరే పద్యాలు చదువుకున్నాం, ఇప్పుడు కొత్త మీరే చెప్తారు సార్ పద్యం గురించి అంటే అది కాదు. గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారని గద్వాల ఆస్థాన పండితుడు ఆయన ఒక మాట అన్నాడు, పద్యం అంటే ఎట్లా ఉండాలి? సరసంబై చతురార్థ శబ్దయుతమై శయ్యాన్వితంబై అలంకరణావిష్కృతమై ధ్వని ప్రథితమై గంభీర వాగ్గుంఫనాకరమై వల్సు కవిత్వమల్లునతడొక్కండే కవీషుండు నాబరగు గ్రామ్య పదంబులల్లుకొను యం బ్రహ్మల్ కవి బ్రహ్మలే యజ్జస్తే రాజ్యేన కిం. అంటే ఇక్కడ కవిత్వం, మంచి కవిత్వం ఉంటే అంటే ఆ కాలంలో మంచి కవిత్వం అంటే శ్లోకమో పద్యమో అంతే. నిజంగా మంచి పద్యాలు ఉంటే కంటికి నిద్ర వచ్చునే ఆ పద్యం అన్వయించుకోవచ్చు. కనుక ఇవి గమనించాలి. సరే, ఇక యతి విషయాల్లోకి వస్తాం. గణం అయిపోయింది. యతి అంటే ఏమిటి ఇప్పుడు నేను చెప్పను, అవన్నీ మనకు తెలిసిన విషయాలు. మళ్ళీ నేను క్లాస్ తీసుకున్నాను దాని గురించి. మనకు 41 రకాల యతులు చెప్పినాడు, అసలు అందరికన్నా ఎక్కువ అపకవే చెప్పినాడు ఉంటుందండి. అట్లనే మనకు యతిలో తెలుగు వాళ్ళు ఇంకొక మంచి సౌలభ్యం కల్పించుకున్నారు మన వాళ్ళు. ఏమిటది? ప్రాసయతి కదా, మనకు తెలుసు. ప్రాసయతి వేటికి ఉంటుంది? అన్నిటికి ఉంటుందా? వృత్తాలకు లేదు. మళ్ళీ మనకు ప్రాసయతి సీసము ఆట విలది తేట గీతిలో మనం ప్రాసయతి వాడుకోవచ్చు. ఎందుకు వాడుకోవాలి? మళ్ళీ ఒక డౌట్ మనకు, ఏం వాడుకోవాలి? అంత ఇదా అవసరమా? అవసరమే. యతిలో ఎంత అందం ఉందో ప్రాసయతిలో అంతకన్నా అందం ఉంటుంది వేయగలిగితే. ఒక ఉదాహరణ చెప్తాను.
భట్టుమూర్తినే, ఎందుకంటే ఆయన భాషపై పట్టుమూర్తి, ఆయన భట్టుమూర్తి. పవమాన మానవ ప్లవమాన కైరవచ్చవమాన రజము మైనంట దివురు. వివరించనుట్టే వినండి అంతే. పవమాన మానవ ప్లవమాన కైరవచ్చవమాన రజము మైనంట దివురు. కరసార సార తామరసాతి సాంధ్ర శ్రీధుర సప్తి కన్నీరుదుడువగోరు. మదనానల ప్రభాసదనంద కోమలచ్చదనర్చిపై జూపు జరుపజూచు. సలయాహతల తాకి సలయాగ మలయాగ నిలయారిరుల కూర్పు తెలుపదలచు. గుంజపుట గుంజ దళి పుంజ సింజితంబు వెగ్గలంబైన చెవియొగ్గి వినగడంగు. పంచశరభూత పరిభూత పంచభూతముల తదీయ స్థలంబుల గలుపు కరణి. ఇది అంటే యతిని తెలుగు పద్యం చాలా గొప్పదండి. ఇంకొకటి మన తెలుగు పద్యానికి ఉన్న వైభవం ఏమిటంటే, భారతీయ భాషల్లో ఏ భాషకు లేని ఒక గొప్పదనం తెలుగు పద్యానికి ఉంది. యతిప్రాసలు గుర్తుపెట్టుకోండి. సంస్కృతం గొప్పదే, కానీ దానికి ప్రాస లేదు. యతి ఉంది సంస్కృతానికి, ప్రాస లేదు. ప్రాస నియమం లేదు. అట్లనే ప్రాస నియమం పాటించలేదని కూడా మళ్ళీ తప్పవుతుంది. ఆదిశంకరుల వంటి వాళ్ళు అద్భుతమైన ప్రాస విన్యాసాలు చేశారు మళ్ళీ, కానీ నియమం లేదు. కన్నడ వచ్చేవరకల్లా కన్నడకు ప్రాస ఉంది, యతి లేదు. అందుకే కన్నడలో మాట అంటారు, కన్నడగా యతి ఇల్లా కోణగా మతి ఇల్లా అని. కన్నడకు యతి లేదు, దున్నపోతు మతి లేదు అని అంటుంటారు వాళ్ళు. కన్నడగా యతి ఇల్లా కోణగా మతి ఇల్లా అంటుంటారు. కానీ తెలుగు వాళ్ళ మన అదృష్టం ఏమిటో కానీ యతి ప్రాసలు రెండు ఉన్నాయి మనకు. అందుకే పద్యం అద్భుతంగా ఉంటుంది. నండూరు రామకృష్ణమాచార్య గారు ఒక సభలో అన్నారు, తెలుగు పద్యానికి యతిప్రాసలు కర్ణునికి కవచకుండలాలు లాంటివి అన్నాడు. ఎంత మంచి మాట చూడండి. సహజంగా పడుతుంది వేమన పద్యంలో, అతికించినట్టు ఉండదు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగా, సజ్జనుండు పలుకు చల్లగా, అంటే హాయిగా ఉంది పద్యం. ఇది అంటే అట్లే రాయాలని నియమం కాదు, అట్లా లేకుండా కూడా రాయొచ్చు తెలుగులో. కానీ అలాంటి యతి నియమం వల్ల ఒక అందం వస్తుంది పద్యానికి, వైభవం వస్తుంది పద్యానికి. ఎట్లా? ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీనాథుని పద్యమే చెప్తాను. ఖండెందు మౌళిపై కలకంసపాళిపై కర్పూర ధూళిపై కాలుదౌ. ఎక్కడ ఇరుగుతున్నా చూడండి. ఖండెందు మౌళిపై కలకంసపాళిపై కర్పూర ధూళిపై కాలుదౌ. మిన్నేటి తెరలపై మించు తామరలపై మహిమించు నురులపై మల్లరించు. జంభారి గజముపై చంద్రికారజముపై చందనధ్వజముపై జౌకళించు. శ్రీనాథుని పద్యం అది మదగజయాన. నా మాటల్లో ఎట్లా ఆ పద్యం నడక ఏముంటుందండి చూడండి. ఆ యతి కూడా ఎంత హాయిగా చూడండి. ఖండెందు మౌళిపై కలకంసపాళిపై కర్పూర ధూళిపై కాలుదౌ. యతి ప్రాసంలో అన్నాడు ఆయన. చాలా బాగుంది. అయితే యతి విషయంలో రకరకాల ప్రయోగాలు చేయొచ్చు. అంటే యతిర్ని విచ్ఛేద సంజ్ఞక అని మన సంస్కృతిలో నియమం. అక్కడికి ఆగి మళ్ళీ ఎత్తుకోవాలి. మనం చాలామంది ప్రారంభ దశలో పద్యం రాసే వాళ్ళు ఏం చేస్తారు, నిజంగా ఆపి యతి స్థానం దగ్గర ఆపి మళ్ళీ యతి నుంచి మళ్ళీ మొదలు పెడతారు. ఎందుకంటే అదొక సౌలభ్యం కూడా. అంటే ప్రారంభంలో ఉండేవాళ్ళే కాదు, పరిణత దశలో ఉండేవాళ్ళు కూడా ఆ ప్రయోగం చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? దానికి ఉదాహరణ ఎవరు తెలుసా? వేమననే. మీరు వేమన పద్యాలు మీరు ఏమన్నా చదువుకోండి, సరిగ్గా యతి దగ్గర ఆపుతాడు ఆయన. చాలా పద్యాలు ఆపుతాడు ఆయన. అనే ఒక జీవలక్షణం వేమన పద్యానికి. అందుకే ఇవాళ వేల పద్యాలు వేమన వస్తే దాంట్లో కొన్ని కలిసిపోయి వేరే వాళ్ళు రాసి చొప్పించి ఇవి కూడా వేమన పద్యాలను ప్రచారం చేస్తే ఏవి వేమన పద్యాలు అనేటువంటి వింగడింపు చేసేటువంటి క్రమంలో ఒక అంతఃసాక్ష్యం యతి కూడా. గుర్తు ఈ రెండు మిక్చర్ చేద్దాం. కారం ఉంది రెండు చూద్దాం.
శుభమస్తు వైభవ ప్రభుగుణ సంభవ శ్లాఘాపరాభూత శత్రనీకు భద్రమస్తు సముద్రముద్రిత క్ష్మాభరాభరణ కద్రూ సుత ప్రౌఢధి నీకు విజయోస్తు నిష్ఠుర నిజ భుజా సముద్ర విక్రమ క్రమ కళా విజయ నీకు కళ్యాణమస్తు సత్కవిరాజ సంకల్ప కల్పనా కల్పనా కల్పనీకు ఆయురస్తు తుషార నీహార హార ధాల ధల్య విభామల ధవళమూర్తి. ఎట్లుందండి పద్యం? ఇది తెలుగు పద్యం. కనుక ఇది చాలా కష్టం అండి. ఎత్తివేసే వరకు మతిపోతాడు అంటారు మన పెద్దలు. ఎందుకంటే చాలా బ్రేక్ వస్తుంది. పద్యాలు రాసేవాళ్ళకి తెలుసు, చాలా కష్టం అది, ఆగిపోతాం అక్కడ. రెండవ సౌందర్యం ప్రాస. ప్రాస దాని ప్రయోజనం ఏమిటి అంటే పద్యానికి సొగసునిస్తుంది. ఎందుకు చదివేటప్పుడు ప్రాస రెండు రకాలుగా మనకు వస్తుంది. ఒకటి అందం, రెండు పాద ఛేదం తెలుస్తుంది మనకు ఆటోమేటిక్గా కదా. పాద విభాగం చేసేటప్పుడు ప్రాసను పట్టుకుంటే మనం సులభంగా చేసేయచ్చు. అందం ఉంటుంది. ఎటువంటి అందం? దూర్జటి కాళ్ళు పట్టుకుందాం ఒకసారి. ఏం ప్రాస అండి? సకార ప్రాస, సి కదా. సి సి SWC మీరంతా. రోసీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ పాసీపాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి వాంఛాలకల్ కోసీ కోయదు నామనం బకట నీకున్ ప్రీతిగా సత్రియల్ చేసి చేయదు దీని తుళ్ళడపవే శ్రీకాళహస్తీశ్వరా. తత్వవేత్త బహుభాషావేది వేదాగమ స్థగితానంత. అట్లా పడ్డప్పుడు ఎంత అందంగా అనిపిస్తుంది అది. వేదార్థమ స్థగితానంత మహర్థ దీపకుడు. కనుక ప్రాసలో ఒక అన్నం ఉద్భవిస్తుంది. హృదయం జుమ్ అంటుంది ఆ ప్రాస పదం పడంగానే. అయితే ప్రాస ఒకటే వేయాలా? కాదండి. తెలుగు కవులు ప్రాసతో కూడా సయ్యాటలాడింది మనవాళ్ళు. ఏకప్రాస కాదండి, ద్విప్రాస, త్రిప్రాస, చతుష్ప్రాస. అసలు ఈ ప్రాస క్రీడల్లో నా దృష్టిలో పోతనకు నమస్కారం. అంత ప్రాస క్రీడలు ఎవరు చేయలేదు పోతన చేసినట్టుగా. ఆయన ద్విప్రాసం వేసినాడు. ద్విప్రాస అంటే ఏమిటి? రెండవ అక్షరం మూడో అక్షరం సేమ్ రావాలి ప్రతిపాదనలో. కెంపారెడు, జంపారెడు, సొంపారెడు, పెంపారు చూడండి, రెండు అక్షరాలు ద్విప్రాస. త్రిప్రాస చూడండి, వినుదట, చనుదట, అనుదట, కనుదట, నుదట, మూడు అక్షరాలు ప్రాసస్థానాలు త్రిప్రాస. చతుష్ప్రాస భూషణములు, శోషణములు, పేషణములు అనేస్తాడు. నాలుగు ప్రాస. ఏం కష్టం అండి ఇది. భావం జరగకుండా ఆ పద్యాలు చదువుతుంటే అద్భుతంగా అనిపిస్తాయి. అది ప్రాస విన్యాసం. జిల్లా అలంపూర్కి వచ్చారు. అప్పుడు ఆయన ఉపరాష్ట్రపతి. ఆంధ్ర సారస్వత పరిషత్ సభలను ప్రారంభించినాడు వచ్చి. ఆ రోజు ఆయన వేదిక మీద ఉంటే స్వాగత పద్యాలు గడియారం రామకృష్ణ శర్మ గారు చదివినారు. మీకు యాది పాఠం దాంట్లో వస్తాడు గడియారం. చాలా గొప్ప పండితుడు ఆయన. ఆయనతో నాకు చాలా అనుబంధం ఉంది ఆ పెద్ద మనిషితో. ఆ సందర్భం ఆయన నోట విన్న గనక ఇప్పుడు చెప్పాలనిపించి చెప్తున్నాను. పద్యం ఎత్తుకుంటే రాధాకృష్ణ గారు పొంగిపోయినారట. జగదాచార్యుడు ఏం ప్రాస అండి? గకార ప్రాస కదా. జగదాచార్యుడు తత్వవేత్త బహుభాషావేది వేదాగమ స్థగితానంత మహార్థ దీపకుడు రాధాకృష్ణమాన్యుండు మా విగత ప్రాభవ రాజధానికి సముద్వేలాంధ్ర సారస్వతాపగ పారింపగ ఏవుదించనట మా భాగ్యంబు సామాన్యమే. ఢీకొని వాళ్ళు ఎదిరించి
శతావధానం చేసి అరే మీ సంగతి చూస్తారా మా గురువుల దగ్గరకు వస్తారా అన్నాడు ఆయన. ఛాలెంజ్ చేసిండు గురువుల ముందర. గురువులు కూర్చొని వణుకుతున్నారు, ఏమవుతారో విడిపోయా. 19 ఏళ్ళు అప్పుడు ఆయనకు. కనుక అప్పుడు ఏమన్నారు, మొత్తం పద్యాలు ఇక్కడ ఉడంకించిన సమయం నన్ను వెంటాడుతున్నది. కానీ జగతీనాథులు నిస్సమాన కవిత వ్యాపార సంభవ పీయూష రసాభిలిప్త లలిత వ్యాహార నీహారులై అవలోకింప శతావధానమున మాకానందముంగూర్చి గౌరవమున్ నిల్పితివయ్యా మారుణము తీరన్ శిష్య చూడామణి. తిరుపతి వెంకట కవులు లేచి అందుకున్నారండి శివరామ శాస్త్రి గారు. ఆయన మా రుణం తీర్చుకున్నావు రాత్రి వాళ్ళ. కమలాది కమలహిత దృక్కమలుని కమలాంకనాభి కమలాకరుని కమలాంకరమణి రమణు కమలాసన హృదయ కమలు కమల ప్రియుని. ఇది కురవి గోపరాజు గారి పద్యం. కురవి గోపరాజు గారు సింహాసన ద్వాత్రింశిక దాంట్లో పద్యం ఇది. ఇక్కడ చమత్కారం ఏమిటి ఆయనది అంటే కేవలం కమల శబ్దాన్ని పట్టుకొని ఆవృత్తి చేసినాడు ఆయన. పోనీ ఉట్టిగా కమల తిప్పినాడా? కాదు. ఎన్ని చెప్పినా మళ్ళీ తీసుకుపోయి విష్ణుమూర్తికి అన్వయించినాడు. అది ఇక్కడ దీంట్లో గొప్పదనం. ఆయన పద్యం చెప్పి చివరికి ఒక మాట అంటాడండి, ఏమనంటే ఈ నిర్యతి ప్రాసగా కవి పద్యం రాస్తే చాలా కష్టం రా కవులకు అవధానులకు. ఎందుకంటే ధారణాహీనులై అని ముగిస్తాడు. అది ధారణ పోతుంది. మనకు నిజంగా పద్యాలు మన ధారణలో ఉండడానికి కారణం ఏమిటి? యతి ప్రాసలే కదా, చాలా వరకు మరి కాపాడుతాయి. కనుక నిర్యతి ప్రాస కవిత్వం అంత కష్టం అండి. ఇది ఇప్పటి వరకు పద్యం యొక్క భాష్య స్వరూపం అయిపోయింది. ఇప్పుడు ఆంతరంలోకి వెళ్దాం. పద్య వైభవాన్ని మనం దర్శించవచ్చు. ఇదొక పెద్ద ప్రదర్శనశాల. దీంట్లో చాలా గదులు ఉన్నాయి. మనకి ఎన్ని గదులు వీలైతే అన్ని గదులకు పోదాం. సమయం అయితే ఈ గది నుంచి పోదాం. శబ్ద సౌందర్యం పద్యంలో 2 రకాలుగా ఆనందించవచ్చు. ఒకటి శబ్దాన్ని బట్టి, 2 అర్థాన్ని బట్టి. చాలా సహృదయులు ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడడం. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది. రసజ్ఞులైన వాళ్ళ ముందర 4 మాటలు చెప్పడం ఒక అదృష్టం అండి ఏ వక్తకైనా. అది ఇవాళ చెబుతూ ఉంటే అట్లా అందుకుంటున్నారు, అందిస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? అయితే శబ్దం ద్వారా మనకు అర్థం తెలియకున్నా సరే కేవలం శబ్దం ద్వారా ఒక ఆనందం కలుగుతుంది. మామను సంహరించి వినరా ఈ పద్యం ఎప్పుడన్నా? మామను సంహరించి ఒక మామకు గర్వమడంచి నింగిరే మామను రాజు చేసి ఒక మామతనోజునకాత్మబంధువై మామకు కన్నులిచ్చి సుతు మన్మథునాలికి తానే మామయై మామకు మామయైన పరమాత్ముడు మీకు ప్రసన్నుడయ్యడిన్. దీంట్లో ఇవంతా విష్ణుమూర్తి, మొత్తం ఈ పద్యం అంతా విష్ణుమూర్తికి అన్వయం. అది చిత్రం. మామను సంహరించి సంపేషణ నా పని సగం సులభం మీ వల్ల. ఒక మామకు గర్వమడంచి, ఒక మామ గర్వం సర్వం కర్వం చేసినాడు రామావతారంలో. సముద్రుని యొక్క అహంకారాన్ని అణచేసినాడు కదండి. సముద్రుని యొక్క మామనే కదా మనకు తెలుసు. నింగిరే మామను రాజు చేసి చంద్రుని రాజు చేసినాడు. ఇక్కడ ఒక్కటి చెప్తానండి, చాలా మందికి తెలుసో తెలియదో కానీ ఒక మాట అనుకుంటే తప్పలేదు. పైన ఆయనను చందమామ అంటాం కదా. ఈ చందమామ ఏంటంటే సూర్యమామ లేడు కదా మనకు. చంద్రుడే మామ ఎందుకు ఎక్కుస్తున్నాడు మనకు?
ఇది పెద్ద అవస్థ. ప్రతిసారి అడుగుతారు ఇది, చంద్రమామ సూర్యమామ ఎందుకు గాడు మరి అంటే చల్లగా ఉంటాడు కదా, చల్లగా మామ ఓకే అనుకుందాం. అది కాదండి రహస్యం ఏంటి తెలుసా? మనకు త్రిమూర్తుల్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవి వాళ్ళు పాలనాశక్తి, మనం పోషించడం కదా. బ్రహ్మ సృష్టికారకుడు, విష్ణువు స్థితికారకుడు, రుద్రుడు లయకారకుడు. ఇది మనకు తెలుసు. స్థితికారకుడు ఎవరు? విష్ణుమూర్తి, పోషించేవారు లక్ష్మీదేవి. అయితే ఇక్కడ మనల్ని పోషించేది ఎవరు? అమ్మానాయనలు. మనం పోషించే వాళ్ళు అమ్మానాయలు కదా. కనుక ఇప్పుడు విష్ణుమూర్తి ఏమవుతాడు మనకు? నాయన. లక్ష్మీదేవి ఏమవుతుంది? అమ్మ కదా, ఒక భావన. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? పాల సముద్రంలో. లక్ష్మీదేవి వెనుక ఇంకో తోక కూడా పుట్టాడు, చంద్రుడు. మరి ఆమె అమ్మ అయితే ఆమె తమ్ముడు మనకేమవుతాడు? అందుకు చంద్రమామ అయింది. రాజు చేసి ఒక మామతనోజునక ఆత్మబంధువై, ఒక మామ కొడుకుకు చాలా దగ్గర చుట్టమైపోయినాడు. బావా అంటే ఆయన అర్జునుడు. మామకు కన్నులిచ్చి ధృతరాష్ట్రుడికి సుతు మన్మధునాలికి తానే మామయ్య. ఈయన కొడుకు మన్మథుడు, ఆయన భార్య రతీదేవికి మామవుతాడు. ఇది తెలుసు. ఇప్పుడు తిప్పిండండి ఈ పద్యంలో, మామకు మామయ్యైన. అది మామకు మామయ్యుడు. ఎవడైనా మామకు అదుడైతాడు కానీ మామకు మామవుతాడు ప్రపంచంలో? ఒక్క విష్ణుమూర్తి అయిందండి. ఎట్లా అంటే ఈయనకు మామ ఎవరు అనుకున్నాం? సముద్రుడు. ఎందుకంటే ఈయన పాదంలో నుంచి పుట్టింది గంగ. విష్ణు పాదోద్భవీం గంగా అన్నారు కదా. కనుక ఆ గంగ వై సముద్రుడిని కలిసింది. కనుక విష్ణువుకు ఈయన మామ తెలుసు. కానీ ఆయన కూడా ఈయనకు మామ అవుతాడు. ఎట్లా? సముద్రంలో పుట్టిన లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్నాడు కదా, అవునా? కనుక ఇప్పుడు ఈయనమైనాడు, మామైనాడు. కనుక మామకు మామ అయిపోతున్నాడు ఈయన. అందుకే మీరు నిఘంటులో చూడండి, మామ అని ఒక పదం ఎత్తుకండి ఇంటికి పోయి. మామ అని పదం ఉంటుంది, దానికి అర్థం విష్ణుమూర్తి అని ఇస్తాడు వాడు. మామను సంహరించి ఒక మామకు గర్వమడంచి, నింగిరే మామను రాజు చేసి ఒక మామతనోజునక ఆత్మబంధువై, మామకు కన్నులిచ్చి సుతు మన్మధునాలికి తానే మామయ్యై, మామకు మామయ్యైన పరమాత్ముడు మీకు ప్రసన్నుడయ్యడిన్. మళ్ళీ వసు చరిత్రకు పోతాను. ఎందుకు ఊరికి వసు చరిత్రకు పోతామంటే అది వసు చరిత్ర. అది నిజంగా వసువు, అది వసువు అంటే బంగారం అని. దాంట్లో కథ మనకు తెలుసు. కథ చెప్పాను నేను ఇక్కడ. శుక్తిమతి అని ఒక నది, కోలాహలుడు అనే పర్వతం కదా. వీళ్ళు వివాహం అయిపోయింది, ఏదో జరిగింది, వాళ్ళకు అమ్మాయి పుట్టింది, ఆమె పేరు గిరిక. ఆమెను వసురాజు వివాహం చేసుకున్నాడు, అయిపోయింది ఆ కథ అంతా. అవసరం చేసుకున్నాడు. ఆమెను అత్తవారింటికి పంపుతున్నారు, వసురాజునకు పంపుతున్నారు గిరికను. పంపుతుంటే ఆమె ఏడుస్తుంది. ఏడవాలంటే ఏడుపాలనేది సంప్రదాయం. ఏమన్నా ఏడవాల సంప్రదాయం ఏం కాదు. అత్తగారింటికి పోతుంటే ఏడుపు వస్తే ఏడవాలి, కానీ జెండు బాంబు పెట్టుకుని ఏడవకూడదు కదండి. కానీ మనోళ్ళు ఇప్పటికి కూడా ఆ అప్పగించినప్పుడు చాలా మంది చూస్తుంటారు, వా అమ్మ ఏం పిల్ల ఏడుస్తూనే లేదు అంటే ఏడవాలి ఏమన్నా కంపల్సరీ. అది బాధ లోపల నుంచి రావాలి. వచ్చింది పాపం గిరిక ఏడుస్తున్నది, తల్లిని పట్టుకొని ఏడ్చింది. పోలేకపోతున్నది, వెనక్కి తిరిగింది, చూసింది, మళ్ళీ వచ్చి బిగ్గర పట్టుకుంది, ఏడ్చింది. ఆరి కమలహిత దృక్కమలుని. కమలారి అంటే కమలాల శత్రువు చంద్రుడు, కమలహితుడు సూర్యుడు. ఈ ఇద్దరిని దృక్కమలంగా కలిగిన వాడు, నేత్రాలుగా కలిగిన వాడు ఎవరు? విష్ణుమూర్తి. కమలారి కమలహిత దృక్కమలుని కమలాంకనాభి. నాభి అందు కమలం కలిగిన వాడు విష్ణు. కమలాకరుని, ఆయన కమలాకరు. కమలాంక రమణి రమణు. కమలాంక రమణి, కమలంలో ఉండే తల్లి ఎవరు? లక్ష్మి. ఆమెకు రమణుడు విష్ణువు.
కమలాంకరమణి రమణు కమలాసన హృదయ కమలు. కమలాసనుడు బ్రహ్మ, ఆయన హృదయ కమలంలో ఉండేవాడు విష్ణువు. కమల ప్రియుని. ఎంత అందం చూడండి ఈ పద్యం, చిన్న పద్యం. ఆవృత్తితో మనము అన్వయం లేకున్నా పర్వాలేదు, కానీ ఆ కమల శబ్దం తిరుగుతుంటే ఆహా 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 అనిపిస్తుంది. అప్పుడు అన్నది, బిడ్డ ఎందుకు ఏడుస్తావమ్మా, ఎందుకు రా నీకు భయం, భయపడకరా, నీకు ధైర్యంగా నేను పంపుతా, కొంతమందిని పంపుతా. ఎవరిని పంపుతావమ్మా? తమ్ముల పంపుదు మణి శతమ్ముల పంపుదు. ఇక్కడ తమ్ముల శబ్దం, తమ్ము శబ్దం పైన దృష్టి పెట్టండి, అంతే, ఏం లేదు. తమ్ముల పంపుదు మణి శతమ్ముల పంపుదు రాజహంస పోతమ్ముల పంపుదు పరిచితమ్ముగ కానన దేవతాళి జాతమ్ముల వంపుదు ధృతగతమ్మున నేరును సారణి ప్రపాతమ్మున ఒత్తు విశ్వవిదిత ముదిత మదితాపమేటికి. ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు నాయనా, తమ్ములను పంపిస్తాను నీకు అని. రామరాజభూషణుడు ఏం ప్రయోగాలు చేస్తారండి, ఆయన మామూలు ప్రయోగాలు చేయడు. ఎప్పుడైనా ఆడపిల్లకు ధైర్యం ఎవరండి? మామను సంహరించి ఒక మామకు గర్వమడంచి నింగిరే మామను రాజు చేసి ఒక మామతనోజునక ఆత్మబంధువై మామకు కన్నులిచ్చి సుతు మన్మధునాలికి తానే మామయ్యై మామకు మామయ్యైన పరమాత్ముడు మీకు ప్రసన్నుడయ్యడి. రైట్. ఏంటంటే మా గురువులు మాకు నేర్పింది ఏంటంటే, అదే ఏది తెలిసినా ఏది నేర్చుకున్నా 10 మందికి చెప్పాలిరా, నీ లోపల పెట్టుకొని చచ్చిపోవద్దురా. ఇది మా గురువులు మాకు నేర్పిన సంస్కారం. తెలిస్తే చెప్పు, తెలియకుంటే తెలుసుకొని చెప్పు. ఈ 2 సూత్రాలు మా గురువులు చెప్పారు మాకు. సరే, ఈ పద్యానికి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఈ మాట కరుణశ్రీ గారి నోట నేను విన్నాను, అందుకు చెప్తున్నాను. ఇదే హైదరాబాద్లో 1989లో కరుణశ్రీ గారి కళ్యాణ కల్పవల్లి అనే పుస్తకం ఆవిష్కరణ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. నేను అప్పుడు తెలుగు పండిత్ ట్రైనింగ్ చేస్తున్నాను. నేను మా మిత్రుడు శంకరమంచి శ్యాంప్రసాద్. మా శ్యామ్ వచ్చి, రాము వాళ్ళ కరుణశ్రీ ప్రోగ్రామ్, మా ఇద్దరికి బాగా అభిమానం కరుణశ్రీ అంటే. కరుణశ్రీ ప్రోగ్రామ్ ఉంది రాము, అవి మనం పోవాలి తప్పకుండా వాళ్ళు. నేను కూడా అంతవరకు చూడలేదు ఆయన. ఇద్దరం వెళ్ళాం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్కు. అది రమణీయ పుష్పవనము, ఆ వనమందొక మేడ, మేడపై అది ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఇడుగల బాలిక పోలిక రాసబిడ్డ జంకొద వెడుకాళ్లతోడ దిగుచున్నది క్రిందకు మెట్ల మీదుగా. క్లోజప్లో ఊహించారు. ఇక్కడ అందరూ ఎక్కడ తెలుసా? దిగుచున్నది క్రిందకు మెట్ల మీదుగా. పద్యం దింపారు చూడండి, టక 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 దిగి నడుచుకుంటూ పోవడం. దిగుచున్నది క్రిందకు మెట్ల మీదుగా. ఎంత అందమైన పద్యం అది. అట్లా ఏం చదివినారు? ఇంతకు చెప్పాను. అది రమణీయ పుష్పవనము కదండి పద్యం. అది ఘంటసాల గారు ఏం చేశారు తెలుసా? అది యొక్క రమణీయ పుష్పవనము. ఇప్పటికీ రికార్డింగ్ అదే ఉంది. అది యొక్క రమణీయ పుష్పవనము. ఇప్పుడు ఏమైంది పద్యం?
ఛందస్సు పోయింది కదా, చంపకమాలలో నగరం పోయింది అక్కడ. కనుక ఛందోభంగం అయింది. పరిస్థితి ఏమిటో అర్థం కాలేవాడు. కనుక ఆ నుంచి పొరపాటు అయింది, క్షమించాలన్నట్టు. రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసేట్లేదు అంటే ఆయన ఏమన్నట, ఏం పర్వాలేదయ్యా, నేను రాసిన దానికన్నా నువ్వు పాటించే చాలా బాగుంది, అది రమణీయం కన్నా అది ఒక రమణీయం అన్నప్పుడు ఇంకా స్పెసిఫిక్గా ఉందయ్యా, చాలా బాగుంది అన్నట్ట. వాడు తమ్ముడు ఎందుకొస్తే అమ్మ అనుకుంటున్నాడు. కనుక నీకు ఒక తమ్ముడిని కాదురా, చాలా మంది తమ్ముళ్ళు పంపుతా అన్నది గిరికతో తల్లి శుక్తిమతి. తమ్ముల బంపుదు. ఎవరు తమ్ములు అంటే ఇంకో శబ్దం ఏమి అర్థం అండి? తమ్ము అంటే పద్మం, పద్మాలు పంపుతా. ఎందుకంటే ఆ తమ్ముడే కదా, గిరిక నది బిడ్డ కదండి, నదిలో పుట్టినే పద్మాలు, కనుక అది తమ్ముడే వాడు. ఇది చమత్కారం. తమ్ముల బంపుదు మణి శతమ్ముల వంపుదు. మణి శతాలను పంపుతాను ఒక అర్థము. మణులు కూడా తమ్ములే ఈమెకు. ఎందుకు? మణులు ఆయన తండ్రి దగ్గర దొరుకుతాయి ఆ గుట్టలలో, కనుక అవి ఈమె సహజాతం, కనుక అవి కూడా తమ్ములే. రాజహంస పోతమ్ముల వంపుదు. మంచి మదించిన హంసలు పంపుతాయి, ఎందుకు అవి మన పక్కన ఉంటాయి, అవి తమ్ములేరా. పరిచితమ్ముగ కానన దేవతాడి జాతమ్ముల వంపుదు. వనదేవతలను పంపిస్తాను, ఎందుకు? వాళ్ళు కలిసి పెరిగినారు, వాళ్ళు తమ్ములేపా, నేను పంపిస్తావా? ఇంకెందుకు నాయన, నువ్వు పోతే నేను ఉంటానా? నాకు మాత్రం ఉండబుద్ధి తెచ్చినా, నేను ఉండలేనురా. నేను సారణి ప్రపాతమ్మునవత్తు. పిల్ల కావాలి ఉరికొస్తురాని కనుక, తల్లి నది కదండి, ఉరికొస్తురాని కనుక. చివరికి ఇలా హృదయం ఉంటే అడగండి, చెప్తా. ఇప్పుడంటే వేరే కొన్ని అంశాలే కదా, అడిగేదనంలో చాలా రహస్యాలు ఉన్నాయి, చివరికి చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క విభాగంలో ఒక పద్యం ఉటంకిద్దాం అనిపిస్తుంది, కానీ మళ్ళీ కొంత నాకు కూడా ఏదో స్వార్థం. సార్ 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 తప్పకుండా అడిగేదని చెప్తాను సార్. ఈ విభాగం అయిపోయినాక దయచేసి జ్ఞాపకం చేయండి, తప్పకుండా అడిగేదని చెప్తాను నేను. మీరు అడిగితే నేను చెప్పకుండా ఎట్లుంటా? మీరు అడిగితే నేను కడువరి జను ఉన్నాను, నేను వెళ్ళిపోని నేను ఉంటాను. రైట్. ఇంకా ఒక్క చమత్కారం మాత్రం చెప్తా సార్. అక్కడ విశ్వచరిత్ర అంటున్నాను, ఒక చిన్న చమత్కారం చెప్తా. ఆయన ఒక దగ్గర ఏమంటాడు, విషపూరితమైన సలుబాలు నాకు తెలుసు కథ. ఆయన తాగినాడు. అప్పుడు తాగినాడు అని కథ చెప్తే ఆశ్చర్యపోతాం, ఏమైంది ఏమైంది ఏమైంది, మన టెన్షన్. కథ చెప్పడానికి చెప్పినాడు శుకుడు, ఏమవుతుందా ఆయనకి, ఏమవుతుందా విషం పాలు తాగితే ఆయనకి ఏమవుతుంది? ఎందుకు? విషధర రిపుగమనునికి విషగళ సఖునికి విమల విషశయనునికి విషభవ భవ జనకునికి విషకుతను విషముగొనుట విషమేదలపన్. నిజంగా శబ్ద విన్యాసంలో పోతున్న తర్వాత ఎవరైనా విదిత ముదిత మదితాపమేటికి పద్యం చదువుతుంటే కదిలిపోవండి. ఇది పద్యం. ఇంకొక విషధర రిపుగమనునికి లరాల్పగారాదే మెరులు మించిన వీరి పురుల యందు. ఏమందాం చూడండి, ఇది మామూలుగా వెంట్రుకలు నల్లగునే అందరూ చెప్తారు, కానీ అట్లా చెప్పడు. తెనాలి రామకృష్ణుడు అవ్యక్తి చిత్రంగా ఉంటుంది ఎప్పటికైనా. మొలక చీకటులు జల జల రాల్పగారాదే మెరులు మించిన వీరి పురుల యందు. పెదవుల్లో అమృతం ఉంటుంది, అమృతం ఉంటుందని అందరూ రాస్తారు, ప్రతి కవి గదే రాస్తాడు. అట్లా రాస్తే తెనాలి రామకృష్ణుడు ఎదుకైతాడు. ఆయనే ఉన్నాడు, కాదు కాదు కాదు. కేవలించి అమృతం ముగ్గిల కొట్టగారాదే ముద్దు సోపెడి వీరి మోవులందు. ఏం వ్యక్తి, ఏం వర్ణనండి ఆయన. నిగమశర్మ కథలో వాడు తల్లి దగ్గరకు పోయి కూర్చొని, తెలుసు మనకు నిగమశర్మ కథ, ఎట్లెట్లా పోతున్నాట అంటే, ఈదు గీసిన రీతి ఇంచుకించుక చేరి గిలుబాడు తల్లిపై గలపసిండి
ఈత చెట్లు చేసినట్టు రోజుకింత కొట్టేస్తున్నట్టు. అసలు ఏం రామకృష్ణుడు అండి, ఏం వర్ణనండి. ఇది ఒక విధానం. ఆకృతి రామచంద్ర విరహాకృతి కంగమతీరు స్వామి చాపాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశికమందు స్వామి దేహాకృతి సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి కూరుచున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ తీరుగన్. వివరణ జాషువా గారు ఆయన చనిపోతే ఒక ఉన్మాద స్థితిలో పోతారు వాడు షాజహాన్. పోయి మనకు బాధ ఎక్కువైతే దేవుడిని తిట్టుకుంటాం, అంతే కదండి. మనకు అగ్గు దొరుకుతాడు వాడు ఒక్కడే, దేవుడిని తిట్టుకుంటాం ఎవరైనా, ఎందుకంటే వాడు ఏమన్నాడు కనుక. ఆయన కూడా తిట్టాడు. ఏం దేవుడా వీడు, ఇంత సామ్రాజ్యం ఇచ్చిండా, ఇన్ని భవనాలు ఇచ్చినాడా, ఇన్ని మణులు ఇచ్చినాడా, ఇన్ని మాణిక్యాలు ఇచ్చినాడా, ఏం చేసుకున్నాడు. జీవరత్నం బవగు నిన్ను స్వీకరించి వట్టి రతనాలు నాయంత వదలినాడు. నువ్వు నాకు జీవరత్నాలు, ఏం మాట అండి ఇది, పిచ్చి రత్నాలని పెట్టి నాకు దేవుడు నా ఇంట్లో. ఇప్పుడు ఏం చేసుకోను, సంచుల కొద్ది రత్నాలని, కానీ జీవరత్నాలు నువ్వే వెళ్ళిపోయినావు, ఈ రత్నాలు ఏం చేసుకుంటాను. జీవరత్నం బవగు నిన్ను స్వీకరించి వట్టి రతనాలు నా ఇంట వదలినాడు. ఇచ్చి బులిపించి క్రమర పుచ్చుకొనుట ఏటి కలవాటు చేసెనో ఈశ్వరుడు. ముంతాజ్, నేను ఇక్కడ భూమిలో పండబెట్టాను, నిర్దాక్షిణ్యంగా నేను అక్కడ పాసి పెట్టాను. కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి తెలుసా, నిన్ను గర్భంగులో దాసుకున్న మహికి రత్న గర్భాఖ్య నేడు సార్థక్యమయ్యే. నీవు తల మీద దాల్చి మన్నించు కథన వసుధ ఒక బొగ్గు కొహినూరు వజ్రమయ్యే. ఆఫ్టర్ ఆల్ బొగ్గు నాకు తెలుసు, వజ్రం ఏమిటి, కర్బనం యొక్క రూపాంతరం. అది బొగ్గు, పనికి మాలిన బొగ్గు, అది కోహినూరు వజ్రంగా గౌరవం ఎందుకు వచ్చింది దానికి. జీవరత్నం బవగు నిన్ను స్వీకరించి వట్టి రతనాలు నాయంత వదలినాడు. నువ్వు నాకు జీవరత్నాలు, ఏం మాట అండి ఇది, పిచ్చి రత్నాలని పెట్టి నాకు దేవుడు నా ఇంట్లో. ఇప్పుడు ఏం చేసుకోను, సంచుల కొద్ది రత్నాలని, కానీ జీవరత్నాలు నువ్వే వెళ్ళిపోయినావు, ఈ రత్నాలు ఏం చేసుకుంటాను. జీవరత్నం బవగు నిన్ను స్వీకరించి వట్టి రతనాలు నా ఇంట వదలినాడు. ఇచ్చి బులిపించి క్రమర పుచ్చుకొనుట ఏటి కలవాటు చేసెనో ఈశ్వరుడు. ఏమని, రాణి విడిచిపోయే రాజునుంటరి చేసి, రాజు విడిచిపోయే రాజ్యరమను, రాజ్యరమయు వీడే రాజుల పెక్కండ్రా, తాజి విడువలేదు రాజసమ్ము. ఏ ముగింపంట్లను అర్థికిట్లను తేజము సాగవృత్తమును తేకువలేని బికారి ఎప్పుడు ఆజికి ఇట్లను పరునియాలికి నిట్లను అర్థికిట్లను. ఇది పద్యం. ఒకళ్ళు తిక్క పనులకు వాడు తయారు నిగంశంలో తమ్ముడు ఉన్నాడు, వాడిని పట్టుకొని మందలిస్తున్నారు. ఏమిరా నీ పుట్టికేమిటి, నీ వంశం ఏమిటి, నీ అలవాటు ఏమిట్రా బాబు, ఇట్లా పోతున్నావు అని పద్యం రాశారు. అన్నా వైనట బ్రాండీ అంట విసికి అంటక్కట. ఇది పద్యం, తిరుపతి వెంకట కవుల పద్యం. ఇది
అన్నావైనట బ్రండి ఎంట విసికి ఎంటక్కట నీకు ఈ విన్నాణం బెటులబ్బెరా ద్విజకులావిర్భూతియున్ పానమున్. అది విడిచిపెట్టి రెండో పదంతో అవసరం లేదు, ఒక పదం ఇంగ్లీష్కి వెళ్ళిపోయింది. ఏది రాసినా శ్రీనివాసుడు ఇంకంతే, అనన్యాలంకారం ఆయన. ప్రధానంగా ఆయన సీస పద్యాలు మనకు తెలుసు. దాంట్లో మనందరికి తెలిసిన పద్యం ఒకటి చెప్పి దాంట్లో ఏముందో ఒక మాట చెప్తాను. తన కవిత్వం గురించి క్షమించాలి, అంటే అశ్లీలం కాదు కానీ ఉల్లంఘించినందుకు క్షమించాలి. ఇన్ని రోజుల గురించి నేను అభిలషిస్తుంటే ఎందుకు నన్ను పట్టించుకోవు అడిగినాను ఒక ప్రియుడు ప్రేయస్ని. ఆయన నారదుడు కృష్ణుడు దగ్గర పోయినప్పుడు పద్యం రాశాడు. కృష్ణుడు చూడంగానే నమస్కరించాడు. ఏం నమస్కరించాడు తెలుసా? మనము నన్ను మానమును నన్ను నీ నామను మను మన్నన మను మను నా నాము నీ నమానాను నా. దీంట్లో రెండే అక్షరాలను ఒకటి ఇస్తాను. నీవు దయాపయోనిధివి, నీవు డుమువులు ప్రథమ విభక్తి వచ్చేసింది, సార్వ విభక్తిగా అంటాం ఈ పద్యాన్ని. నీవు దయాపయోనిధివి నిన్ను నుతించిన గల్వు భక్తి నీచే వరవీర శైవరతి చేకురు నీకయిత్తు కబ్బముల్ నీ వలనన్ కృతార్థత జనించును నీకు నమస్కరింతు నీ భావమునందు నుండి నన్ను బాపకు మీ బసవయ్యా వేదన్ అన్ని తుముకే పసందు చెహరా దీపించు శోభాకృతిన్ లేఖల్వాసితి ఎన్నియో మరులే లేవంచు బోధించు శీఖాయానకి ప్రేమ పాఠములు సిఖాయా నహి దేఖామై తుముకే పసందు చెహరా వెళ్ళిపోతాయి అంతే పద్యంలో. కనుక ఇవి చెప్తూ పద్యంలో రూపాక్ష బహుజటాజూటికారగ్వథ ప్రసవ సౌరభ్యములకు తుంగభద్రాసముత్తుంగ వీచీ ఘట గంభీర ఘుమ ఘుమారంభములకు కళసాపుర ప్రాంత కదళీవనంతర ద్రాక్షాలతాఫలస్తబకములకు కర్ణాటకామిని కర్ణహాటక రత్న తాటంక యుగధాళ ధల్యములకు నిర్నిబంధ నిబంధమైన నయు కవిత తెలుగునను సంస్కృతంబున బలుక నేర్తు. ఈ పద్యం ఒక బావతో ఏమనుకున్నారు మీరు ఇప్పుడు? ఒక బావతో మరదలు అనుకుంటున్నా. సుషిత అమ్మో అనుకుంటే నాకు తెలుసు కనుక వద్దు, మరిది బావ మరిది బావ గురించి చెప్తున్నాడు. ఆహా, మా బావ నిజంగా బావనే, ఇటువంటి బావ ఎక్కడ ఉంటాడా అంటే ఏదో మీ బావతో గొప్పకున్నారా, చాలా స్మార్ట్, ఏమనుకున్నారు అమ్మా అంత స్మార్ట్ రా. నేను అందమున చూడ రాము బంటైన వాడు నాగరకతకు జము వాహనమున కీడు. నాగరికతలో మాత్రము యముని వాహనానికి వీడు సరిపోయేటోడు, అంత నాగరికత ఉంది మావోడికి. ఇక మంచిగుంటాడా శుభ్రంగా శుచిగా? ఆ శుచి ఏమిటి అనుకున్నావు? శుచికి హేమాక్షు చంపిన శూరు జోడు, హిరణ్యాక్షుడు చంపిన వానికి జోడు ఆదివరాహం పంది, అంత శుచి వీడికి. కనుక వసుధలో లేడు మా బావ వంటి వాడు, ఇంత చమత్కారం చేస్తాడు. విశ్వనాథ వారి గురించి, సత్యనారాయణ గారి గురించి ఒక మాట రాస్తూ ఆయన చాలా చమత్కారం చేస్తాడు. కరుణశ్రీ గారు చాలా చమత్కారం. ఓసారి శివుడు కైలాసానికి వచ్చినాట.
ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు ఆయన. తిరిగి వస్తే పార్వతీదేవి ఎదురు వెళ్ళి ఆయన అడుగుతుంది. ఇద్దరు మాట్లాడుకుంటారు, పద్యం అంతా మాట్లాడేవాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. స్వామి ఎక్కడి నుండి, మీకు అర్థమైపోతుంది పద్యం. స్వామి ఎక్కడి నుండి అన్న చూడన్నాడు. మా సత్యకవి మా స్వామి అనన్ పోయినానే. ఇక్కడ సత్యకవి అంటే సత్యనారాయణ, విశ్వనాథ సత్యనారాయణ. సత్యకవి మా స్వామి అనన్ పోయినానే అట్టనా. పైకి చూసింది. మౌలిన్ శశియేడి, ఈ తలపైన చంద్రుడు ఉండాలి కదా, ఎక్కడ వాడు అని అడిగింది. వాడా దూత అయిపోయన్ వానికేనాడు. సత్యనారాయణకు దూత అయిపోయాడు రా వాడు లేడు పోయాడు. అట్లనా బాగుంది. కానీ లేదేమి చేత త్రిశూలము. అదా చేతులు త్రిశూలములు అది ఎక్కడ ఉప్పుంటే చేతులు అంటే మరచిపోతిన్ వాని నట్టింట. పోతే పోతుంది కానీ అదేమిటయా నువ్వు గంగాధరునివి, లేదేమి గంగ శిరస్సుపై. ఈ గంగ కదా అంటే ఏం చేయాలి, కలసిపోయన్ వాని వాగ్ధోరణి ఇచ్చి అది పొద్దునే లేవాలి. అందుకే లేచిండి నా మంచం నుంచి కాదు, గయ్యమని లేచాడు. ఏమన్నా తెలుసా, ఏమయ్యా 10 కొట్టినది పడుకో అన్నాడు. అంతే కదా, 10 కొట్టినది పడుకో అన్నాడు. వాడు డోంట్ కేర్, ఏడ్చావాలి ఊరుకో ఆన్సర్. ఏమైంది ఇది, ఊరుకోరు అనుకున్నారు కాదండి, మాట్లాడుకున్నారు కాదండి, పద్యంలో మాట్లాడుతున్నారు. ఏమయ్యా 10 కొట్టినాది పడుకో, ఏడ్చావులే ఊరుకో. ఎంత హాయిగా ఉన్నదండి. అంటే పద్యానికి పెద్ద పెద్ద పదాలు, అసలు మాటలు కూడా పద్యం అవుతుందండి. ఇంత కుళ్ళిపోయిన సమాజం మీద మంటెత్తింది, సమాజం కాల్చిపడారు పనికి మాలకు. నేను మంగళగీతి పాడద, దాశరథి గారి పద్యం. మంగళగీతి పాడద హిమాచల శృంగ సరత్సురాపగా భంగ తరంగ రంగముల పాదములోని నటించు తారకాలింగిత బాలచంద్రముని లీలతలం ధరించినట్టి భస్మాంగుని పాలనేత్రము నవాగ్ని కణమ్ముల జిమ్ముదారుల మంగళగీతి పాడెదా. బలికిరి సురూప నయగాన ధరావలయ ధురాచరణోన్నతి పొలుపుగా గద్వాల రామ భూపాలునకు. అంటే ఇక్కడ మీరు గమనించండి, నలుగురు బలికిరి సరి అని, నలుగురు బలికిరి అన్నాడు కదా. అంటే మనకు అర్థమైంది ఏమిటండి, నలుగురు చెప్తున్నారు, ఏం చెప్తున్నారో చెప్పడు వీడు కదా. ఒకడు అన్నాడు ఏదో జీవించడా అంటే వాడు మొదలుపెట్టాడు. ఆలినొల్లకయున్న వానమ్మ మగని, అందుదాగిన వానక్క మగని, నమ్మిన అతని చెరుచు దానమ్మ సవతి, సిరులు మీకిచ్చు నెప్పట్ల కరుణ తోడా. ఒక తెలుగు పండితుడుగా తెలుగు పండితుల ముందర పద్యాన్ని గురించి మాట్లాడేటువంటి ఒక మహద్భాగ్యాన్ని ప్రసాదించిన మా ప్రసాద్ గారికి ప్రధానంగా మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఇంత మంచి